నుంచి అందులో సర్వే నెంబర్ చూసినప్పటి నుంచి ఇక మాకు అయిపోయింది సార్. అసలు మాకు ఎంత టెన్షన్ పడుతున్నాం అనేది ఒక 4 రోజుల నుంచి అయితే తిండి లేదు సార్, టిప్పలు లేదు సార్, తిరుగుతూనే ఉన్నాం సార్. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉన్నాం సార్. కానీ అది అటు నుంచి కాదు ఇటు నుంచి అని చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా తీసేస్తున్నారని అయితే కన్ఫర్మ్ అవుతుంది సార్. మరి మా ఉన్న భూములు పోతే మేము వ్యవసాయం చేసుకుని బతుకుతాం సార్. మరి మేము ఏం చేసి బతకాలి సార్? దాని మీదనే జీవనం సార్. మరి మాకు 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల కోసం ఫ్యూచర్ అన్ని దాచిపెట్టుకుని అట్లా కొనేస్తే ఉంది సార్. ఇప్పుడైతే కొనలేని పరిస్థితి, మీకు కూడా తెలుసు. ఇప్పుడు లక్షల్లో ఉంది, కోట్లలో ఉంది. ఇప్పుడు కొనే పరిస్థితిలో మేము లేము. మరి ఇప్పుడు మేము ఏం చేసి బతకాలి సార్? మా భూమి పోతే ఏమంటా ఉన్నారు ప్రభుత్వం సంబంధించిన అధికారులు? దానికి సంబంధించిన వాల్యూ కట్టిస్తా అని చెప్తా ఉన్నారు. ఎంత వాల్యూ సార్? అది 1 crore పోతుంటే మాకు వచ్చేది ఒక 10 lakhs సార్. మేము ఏం చేసుకోవాలి సార్? 10 lakhs తోటి మేము ఏం చేయాలి సార్? మాకు అంత ల్యాండ్ ఇప్పిస్తారా సార్? మా ల్యాండ్ తీసేసుకుని మాకు అంత ల్యాండ్ ఇప్పిస్తారా? లేకపోతే మార్కెట్ వాల్యూలో ఎంత ఉందో బహిరంగంగా అంత ఇప్పిస్తారా సార్? మాకు అంత ఇప్పించండి. మరి అంత ఇప్పించండి. అంత ఇప్పిస్తే అంతకు డబల్ అని ఇప్పిస్తే మరి మేము ఏదైనా కొనుక్కుంటాం సార్. ఎక్కడో దగ్గర పోయి బతుకుతాం. మాకు బతికే ఆధారమే లేకుండా చేస్తున్నారు సార్. ఇదేం ప్రభుత్వం సార్? అసలు మంచి కోరే ప్రభుత్వమా? మంచి కోరే ప్రభుత్వం అయితే కాదు సార్. రైతులు నేర్పిస్తున్నారు, కానీ రైతులు నేర్పిస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు సార్. రైతు కన్నీళ్ళు అయితే మంచిది. రైతులు లేనిది అయితే కడుపులోకి ముద్ద రావాలి కదా సార్. మరి రైతులు లేని ముద్ద ఎట్లా వస్తుంది సార్? మరి పంట వండే పొలంలో రైతులు శవాలు అయిపోతున్నారు సార్. మరి ఇదేం పరిస్థితి సార్? మీరే ఆలోచించండి సార్ కొంచెం. ఇట్లయితే ఇది న్యాయంగా సార్? మా భూములు మాకే ఉండాలి సార్. మా భూములు మాకు ఇస్తే చాలు సార్. ఇచ్చే సమస్యలు సార్ వాళ్ళైతే మాకు ఇవ్వలేదు. వాళ్ళ కష్టంతో మేము కొనుక్కోవాలి. మా రెక్కల కష్టం పెట్టి మేము కొనుక్కుంటాం సార్. మా భూములు మాకే ఉండాలి. మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదు సార్. మేము వచ్చి సర్వేలు చేస్తా ఉన్నారు, నోటీసులు ఇస్తా ఉన్నారని తెలుసు. అవును సార్, ఆల్రెడీ సర్వే నెంబర్లలో వచ్చింది సార్. ఆ వచ్చినప్పటి నుంచి అసలు ఇప్పటి వరకు సార్ అసలు కంట్లలో నీళ్ళు ఆగట్లేదు. మాకున్న బాధలు అసలు ఎవరికి చెప్పుకోవాలి సార్? చెప్పండి సార్. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఏం స్పందిస్తారు? ఏమంటున్నారు సార్? మాకు తెలియదు, మాకు తెలియకుండా చేసినా మాకు సంబంధం లేదని చెప్తున్నారు సార్. వాళ్ళకి అర్థం కావాలి సార్. పెద్దవాళ్ళు వాళ్ళ ఎవరికి ఏం పోవట్లేదు సార్. మా చిన్న చిన్న వాళ్ళే పోతున్నాయి సార్. చిన్న చిన్న రైతులు 4 ప్రభుత్వాలు పేదల భూముల మీద ఎందుకు పడతారు? పేదల మీద ఎందుకు పడుతున్నారు సార్? బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళ మీద ఎందుకు పడట్లేదు? ఓన్లీ పేదల మీద ఏముంది అంటే పేదవాళ్ళు ఏం అనరు కదా సార్, ఏం అడగలేరు కదా సార్. పేదవాళ్ళు అయితే అట్లే పడి ఉంటారు కదా, ఏదంటే అంత వాళ్ళ రాజ్యం నడుస్తుంది కదా సార్. అలా ఉంది సార్. ప్రజాపాలన అందిస్తా ఉన్నాం అంటున్నారు సార్. ప్రజాపాలన కానే కదా సార్ ఇది. ప్రజల్ని హింసించే పాలన ఉంది సార్ ఇక్కడ. ప్రజాపాలన మీకు ఎక్కడైనా కనిపిస్తుందా సార్? చూస్తున్నాం సార్ రోజులలో న్యూస్లలో ఎంతెంత బాధపడుతున్నారు రైతులు, ఎక్కడైంది అనేది. మరి ముఖ్యమంత్రికి మీ సైడ్ నుండి ఏం డిమాండ్ చేస్తాం? మా భూములు మాకే ఉండాలి సార్. మాకు ఏ 3R వద్దు, మాకేమొద్దు. ఉన్న రోడ్లు చేస్తే చాలు కానీ మాకు వద్దు సార్. ఇంత ధర్నాలు చేస్తా ఉన్నారు, అయినా పట్టించుకోకుండా చేసేస్తే ఏంటి మరి? ఏం చేస్తారు? లేదు సార్, మేము చావనది వస్తాం కానీ మళ్ళీ మా ల్యాండ్స్ అయితే ఇవ్వం సార్. మా ల్యాండ్స్ అయితే మేము అందులోనే చావనది వస్తాం. మందు వస్తున్నాం అందులోనే చావమంటే చేస్తాం కానీ మేము మా ల్యాండ్స్ ఇచ్చే